గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా బాలుతో రోహిణి వాళ్ళ మామయ్య నాకు కనిపించాడు. ఆయన మలేషియాలో ఉంటారని చెప్పారు, కానీ నేను పువ్వులు రోహిణికి ఇవ్వడానికి వెళ్తుంటే నాకు కనిపించాడు. కనిపించి నన్ను చూసి ఆయన పారిపోయాడండి అని చెప్తుంది. అప్పుడు బాలు అవునా, ఆయన ఇక్కడే ఉన్నాడని నాకు కూడా అనిపిస్తుంది, వెతుకుదాం, ఆయన వెతుకుతే కనిపిస్తాడని అంటాడు. అప్పుడే రోహిణి వాళ్ళ మాటలు వింటుంది. ఎలాగైనా మామయ్య గురించి వీళ్ళకి తెలియకూడదు, మాణిక్యం గురించి అని ఏదో ఒక ప్లాన్ చేయాలనేసి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. మనోజ్ అప్పుడే రోహిణి దగ్గరికి వస్తాడు. మనోజ్, ఆ 25 లక్షలు మీ మామ ఇయ్యలే కదా, మరి ఇచ్చానని చెప్తున్నాడు ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి, బాలు 25 లక్షలు మీ నాన్నైనా ఇచ్చాడా అని ఊకే అంటున్నాడు. ఇప్పుడు మా మామయ్య చెప్తే వాళ్ళకి నిజంగానే ఇచ్చాడేమో అని అనుకుంటారు కదా అనేసి అలా చెప్పమన్నాను మామయ్యని అనేసి చెప్తుంది. అప్పుడు మనోజ్, ఇంకా 5 లక్షలు కూడా ఇస్తాడా మరి మీ నాన్న అనేసరికి రోహిణి, ఇస్తాడు, ఏమైతుంది, నాకే కదా ఇచ్చేది అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ సరేలే అనేసి అంటాడు. రోహిణి వాళ్ళ మామయ్య వీడియో కాల్ చేసినట్టుగా వాళ్ళ అత్తయ్య వాళ్ళందరి దగ్గరికి తీసుకొచ్చి, బాగుండ్రా మామయ్య, అత్తయ్య మా మామయ్య చాలా రోజుల తర్వాత ఫోన్ చేశాడు అనేసి, మలేషియా మామయ్య చేశాడనేసి వాళ్ళందరినీ నమ్మిస్తుంది. అందరూ మాట్లాడతారు. అప్పుడు ప్రభావతి కూడా మాట్లాడుతుంది. అప్పుడు అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, రోహిణి వాళ్ళ నాన్నగారు అనేసి అడుగుతుంది. అడిగితే తను 1 నెల రోజులలోనే వస్తాడనేసి మాణిక్యం చెప్తాడు. అప్పుడు చాలా బాగా మాట్లాడినట్టుగా యాక్షన్ చేస్తాడు. అప్పుడు బాలు వచ్చి, మేకమాయ మీరు ఎక్కడున్నారు అసలు అని అంటే, దుబాయ్లో ఉన్నానంటాడు. దుబాయ్లో ఎక్కడున్నారు, ఏ సిటీలో ఉన్నారు అనేసరికి, మాణిక్యం ఎక్కడున్నానో తెలియక సిగ్నల్ లేదు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి సిగ్నల్ లేదంట అనేసి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు బాలుకి చాలా అనుమానం వస్తుంది. అసలు సిటీ తెలియకపోవడం ఏంటి ఆయనకు అనేసి అనుకుంటాడు. మీనా అలాగే బాలు ఇద్దరు అసలు మాణిక్యం అంటే మేక మామయ్య ఇలా యాక్షన్ చేస్తున్నాడేమో, తను దుబాయ్లో ఉన్నా కూడా అలా యాక్షన్ చేస్తున్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన లొకేషన్ పెట్టమంటే మాత్రం ఎందుకు పెట్టడు, అసలు ఏదో డబ్బుడం అదే పార్లర్ అమ్మ ఏదో యాక్షన్ చేస్తుంది, అసలు పెళ్ళైన కానుంచి వాళ్ళ నాన్నని చూపించలేదు, మళ్ళీ ఇప్పుడు నిన్న నీకు కనిపించాడు కదా వాళ్ళ మామయ్య, మళ్ళీ నువ్వు ఎక్కడ ఆరాధిస్తావో అనేసి తను ఏదో ఒక నాటకం లాగా వీడియో కాల్ చేశాడు. అసలు ఇన్ని రోజుల నుంచి వీడియో కాల్ చేయని వాళ్ళ మామయ్య ఇప్పుడే వీడియో కాల్ చేయాలని ఏంటి, మనని నమ్మించాలని పార్లర్ అమ్మ అలా చెప్తుంది అనేసి బాలు అంటాడు. అప్పుడు మీనా సరేలేండి, మీరు ఆయనని వెతకండి, వాళ్ళ మామయ్యని వెతకండి అనేసి చెప్తుంది. అప్పుడు బాలు కూడా, నేను కూడా వెతికి తనని మన ఇంటికి తీసుకొచ్చి పార్లర్ అమ్మ బాగోతో మొత్తం బయట పెడతాను అనేసి అంటాడు. శృతి అలాగే రవి ఇద్దరు ఒకసారి ఇంట్లో కలుసుకుంటారు. శృతి ఒక వీడియో చూపిస్తుంది, భార్యని ఎత్తుకుంటేనే ప్రేమే ఉన్నట్టుగా అనేసి అంటుంది. అప్పుడు రవి, నిన్ను ఎత్తుకోవటం ఏంటి, నాకు నీ మీద ఎప్పటి నుంచో ప్రేమ ఉంది లేదు శృతి, నువ్వు నమ్మవా అనేసరికి శృతి, నన్ను ఎత్తుకొని ఒక 3 రౌండ్లు వేస్తే నీకు ప్రేమ ఉన్నట్టుగా అనేసి చెప్తుంది. అప్పుడు రవి శృతిని ఎత్తుకొని తిరుగుతుంటే అప్పుడే బాలు మీనా కూడా వచ్చి, ఏమైందిరా శృతికి ఏమన్నా అయిందా అనేసి బాలు అడుగుతాడు. అప్పుడు ఏం కాలేదు బాలు, నేనే ఎత్తుకోమన్నాను, ఎత్తుకుంటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు, మీనా నువ్వు కూడా ఎత్తుకో, మీనా కూడా నీకు ప్రేమ ఉంటే మీనని ఎత్తుకో అనేసరికి బాలు కూడా 3 ట్రిప్పులు ఏంటి డబ్బుడమ్మ, నేను 30 ట్రిప్పులు తిప్పుతాను అనేసి అంటాడు. అప్పుడే మనోజ్ అలాగే రోహిణి కూడా వస్తారు. అలాగే రోహిణిని మనోజ్ కూడా ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వాళ్ళ ఆయన ఇద్దరు టెంపుల్కి వెళ్ళి వస్తారు. వచ్చేసరికి 3 జంటలు ఇలా రౌండ్ తిరుగుతుంటే, ఏమైందిరా మీ భార్యలని మీరు ఎత్తుకొని తిరుగుతున్నారేంటి అనేసి అంటుంది ప్రభావతి.